మనం చూడలేము యేసయ్యను, కానీ ప్రవచనాలన్నీ చూసి నమ్ముతున్నాం, చదువుకొని నమ్ముతున్నాం. కాబట్టి యేసుప్రభు వచ్చాడు, నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ ఇప్పుడు తిరిగి రాబోతున్నాడు. ఈ నమ్మకం పట్టుకొని మనం ఉన్నాం. కాబట్టి ఒక రోజు నువ్వు ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో ఎత్తబడతావని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మన పాపములు క్షమిస్తాడో మనము పరిశుద్ధులమవుతాం. ఎవరైతే పాప పరిహారం అందుతారో రక్షణ తీసుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే రక్షణ ఉందో, నీకు రక్షణ దేవుడిచ్చాడు, అప్పుడు నువ్వు పోగొట్టుకున్న నీ ఆత్మ అది తీసి నీ చేతిలో పెడతాడండి ఆయన. ఇప్పుడు ఈ మహిమ శరీరం దాల్చి నువ్వు నాతో కూడా రా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రపంచంలో ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నేను పుడతాను అని చెప్పి పుట్టలేదు ఎవరు. కానీ మన యేసయ్య పుట్టకంటే ముందు ఆయనకు తెలుసు నేను పుడతానని. అవునా? మత్తయి సువార్త 2వ అధ్యాయం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన పుట్టకంటే ముందే రాజు, ఆయన పుట్టిన తర్వాత కూడా రాజే. ఆయన